ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాలు తెరిచి ఒకసారి మనం మన బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథంలో నుండి 22వ కీర్తన 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ కీర్తన 23వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గల వాళ్ళారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఇంకొక వాక్యం చూద్దామా? రోమేల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమేల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? బాగుంటే ఎలా ఉండాలి? చక్కగా కూర్చొని శ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని విందాం. వాక్యం వినేటప్పుడు నువ్వు ఎంత శ్రద్ధగా వింటావో దాన్ని బట్టి చాలా గొప్ప కార్యాలు వింటూ ఉండగానే స్వస్థతలు జరగటం ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం. వినటం వల్ల విశ్వాసం వస్తుంది, వినటం వల్ల ఆధ్యాత్మిక ఎదుగుదల, వినడం వల్ల శారీరక ఆధ్యాత్మిక స్వస్థత కూడా మనం పొందుకుంటాం. చాలా ఆత్మీయ ఉజ్జీవాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా మనం విందాం. ఈ వాక్యాల్లో మనం గమనించినట్లయితే ఈ 23వ వచనంలో ఒక మాట ఉంది. ఏమంటే, మీరందరూ ఆయనకు భయపడుడి అనే మాట మనం చూస్తున్నాం. రోమాపత్రికలో కూడా పౌలు గారు 11వ అధ్యాయం, అసలు రోమిల్కి రాసిన పత్రిక చాలా బాగుంటుందండి. ధ్యానం చేస్తే చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ, మధ్యలో మళ్ళీ అన్యజనుల గురించి మాట్లాడుతూ చాలా చక్కని వివరణ ఇస్తూ, అన్యజనులతో పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాస్తవంగా అవిశ్వాసం వలన విరిచివేయబడిన స్థానంలో ఇశ్రాయేల్ అయిన వారి స్థానంలో వాస్తవంగా అడవి ఒలీవ కొమ్మ వంటి మనల్ని తీసుకొని వెళ్ళి అంటు కట్టాడు దేవుడు. ఎలా కట్టాడంట? అంటు కట్టాడు. కాబట్టి మీ విశ్వాసాన్ని బట్టి వాస్తవంగా ఏమంటాడు అక్కడ? విశ్వాసమును బట్టి మీరు నిలిచి ఉన్నారు. విశ్వాసం ద్వారా మీరు, మనందరం ఎవరని చెప్పండి? అన్యులమే. వాస్తవంగా మనం ఇశ్రాయేలీలో లేము, కానీ మనందరినీ దేవుడు తన ప్రజలతో తనతో అంటుకట్టాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, గర్వపడకుండా భయపడటం నేర్చుకోండి. గర్వం అనేది ఎప్పుడు వస్తుంది? నేను చేశాను, నేను సాధించాను, నేను అనే మాట చాలా గర్వంతో కూడిన మాట. అంటే దేవుడు మన పట్ల చూపించిన కృప, అంటే రక్షణ కేవలం ఆయన కృప ద్వారా. మనం ఇశ్రాయేలు జనాంగం కాదు, కానీ ఇశ్రాయేలీలు అంటే ఆయా సమయాల్లో అధ్యాయం అంతా చదివితే ఏమని ఉంటుందంటే, కొంతమంది అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయబడ్డారంట. ఆ విరిచివేయబడిన స్థానంలో అన్యజనులైన మనల్ని దేవుడు అంటుకట్టాడంట. అంటే ఇప్పుడు మన గొప్పతనం ఎక్కడైనా ఉందా? లేదు కదా. మనం ఈరోజు రక్షణ పొందుకున్నామంటే, పాప క్షమాపణ పొందుకున్నామంటే, దేవుని తెలుసుకోగలిగామంటే కేవలం ఆయన కృప. కాబట్టి మీరు ఏం చేయాలంటే, విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్నారు. మీరు అవిశ్వాసవంతులు నిలవకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన సంఘ స్థాపన స్టార్టింగ్ నుండి కూడా మనం ఆలోచిస్తే చాలామంది ప్రజలు మొదట్లో బాగానే వస్తారు, ఆ తర్వాత దేవునికి దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవిశ్వాసం వల్ల విరిచివేయబడ్డారు. మీరు మాత్రం విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేయకూడదంటే, గర్వపడకుండా భయపడండి.
ఎవరికి భయపడాలి? అందరు చెప్పాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. గర్వం అనేది దేవుని ప్రజలకు తగదు. గర్విష్ఠులు ఆయనంట గర్విష్ఠుల్ని అణిచివేస్తాడంట. దీనులకు ఆయన ఏం చూపిస్తాడంట? కృప చూపిస్తాడంట. యేసయ్య తన జీవిత కాలంలో ఆయన ఈ భూమి మీద మానవుడిగా ఉన్న ఆ సంవత్సరాల్లో ఎక్కడ ఆయన గర్వపడినట్లుగా మనము చూడం. ఎంత దీనుడిగా ఉన్నాడు, ఎంత వినయం కలిగిన వాడిగా ఉన్నాడు, ఎంత ప్రేమ దయ కనికరాన్ని చూపించిన వాడిగా ఉన్నాడు. యేసు కూడా తన బిడ్డలు, తన రూపంలో ఉన్న బిడ్డలు ఖచ్చితంగా తన లక్షణాలని సంతరించుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, మన జీవితంలో మనం దేనికి భయపడుతున్నాం, ఎవరికి భయపడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవునికి భయపడే వారికి చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం కీర్తనలో చదవచ్చు. కొన్ని గ్రంథాల్లో, మా బైబిల్ గ్రంథంలో మనం చదివితే వాళ్ళకి రక్షణ ఉంటుంది అని, ఆయనకి భయపడి వారికి ఏం కలుగు చేస్తాడంటే ఆయన రక్షణ, కాపుదలుగా ఉంటాడు అని. అంతేకాదు ఇంకో చోట ఆయనకు భయపడి వారికి ఆయన కనికరం చూపిస్తాడని. కాబట్టి దేవుడు రక్షణ, దేవుని కనికరం మనకుంటే మనం ఎంత ధన్యులమో కదా. కాబట్టి కనికరం కోసం ఎదురు చూస్తాం, రక్షణ కోసం ఎదురు చూస్తాం. నిజమే, దేవుడు కూడా మనల్ని కనికరించడానికి, రక్షించటానికి చాలా ఇష్టంగానే ఉన్నాడు. అది మనం స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా ఎవరికి భయపడే వారంగా ఉండాలి చెప్పండి? అందరు చెప్పాలి. ఎవరికి భయపడే వారంగా ఉండాలి? దేవునికి భయపడే వారంగా మనం ఉండాలి. దేవునికి భయపడటం అంటే ఏంటి? ఇంతకీ ఉనికిపోతా ఉండడమా? కాదు. దేవునికి భయపడటం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి గౌరవించటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం, దేవుని గౌరవించడం అంటే ఇప్పుడు ఆరాధన చేస్తున్నాం. ఆరాధన చేసేటప్పుడు ఆయన గౌరవిస్తే మనం ఏం చేస్తాం? ఏకీభవిస్తాం. అవునా? ఆయన గౌరవిస్తే ఏం చేస్తాం? ఖచ్చితంగా సరెండర్ అయిపోతున్నట్లుగా చేతులు పైకెత్తాం. ఆయన ఆ పాటలు పాడాలి. చర్చిలో స్టార్ట్ చేసాం పాటలు, అందరం పాటలు పాడుకుందాం అని పాట స్టార్ట్ చేసాం. ఆయన నా కోసం కాదు, నీ కోసం నేను కాదు, ఏం చేయాలి ఇప్పుడు మనం అందరితో పాటు? కొంతమంది ఏంటంటే వ్యక్తిగతంగా ఒక్కళ్ళ నుంచొని పాడమంటే పాడతారు, కానీ అందరితో కలిసి ఏకీభవించి సంఘంలో పాడమంటే పాడరు. అలాగే కీర్తన చదువుతున్నాం, అప్పుడు ఏం చేయాలి? ఎవరి కోసం మనం ఆయన గౌరవిస్తూ చర్చిలో ఏం చెప్తే ఎలా అందరూ ఫాలో అవుతే అలాగా పాటలు పాడుతూ, ఆరాధన చేస్తూ, దేవుని స్తుతించు, వాక్యం చెప్పమన్నప్పుడు చెప్తూ, మాట్లాడమన్నప్పుడు మాట్లాడుతూ, దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వింటూ, ఇవన్నీ కూడా దేవుణ్ణి గౌరవించటమే. చాలాసార్లు మనం చర్చికి వచ్చి కూర్చునే విధానంలో కూడా దేవుని గౌరవించే విధానం ఉంది. కొంతమంది చూడండి, చాలామంది మనకంటే నాయకులు, మన పై అధికారులు ఎవరైనా మన దగ్గరికి వస్తే మనం నిలబడే విధానం, కూర్చునే విధానం అంతా మారిపోయింది. ఎందుకని వాళ్ళని చాలా గౌరవిస్తాం. ఎట్టబడితే అటు నిలబడ్డారనుకో, మనం ఒకటే ఏంటి అలా సరిగ్గా నిలబడు అని నిలబెడతామా లేదా? వాళ్ళ ముందు కూర్చొని, ఒకవేళ పై అధికారులు మన దగ్గరికి వచ్చి కూర్చొని వాళ్ళ ముందు కూర్చొని ఐస్ క్రీమ్ మనం తింటామా? ఇప్పుడు ఒక పెద్ద అధికారి మన దగ్గరికి వస్తే ఆయన ముందు కూర్చొని సెల్ ఫోన్ నొక్కుతా ఉంటామా? మనం నొక్కం. మీ సూపరింటెండెంట్ ఉన్నారు అనుకుందాం, నీ బాస్ ఉన్నాడు అనుకుందాం ఎదురుగా, ఆయన ఎదురు కూర్చొని ఉంటే, నీ అధికారి అయిన ఆయన ఎదురుగా కూర్చొని ఉంటే, ఆయన ఎదురు నువ్వు కూర్చొని సెల్ నొక్కుతావా? నొక్కదు. ఫోన్ వస్తే మాట్లాడతామా మనం? ముందు అసలు ఆయన దగ్గరికి వెళ్ళబోయే ముందు ఏం చేస్తాం? ఫోను చెప్పాలా? సార్ ఒకసారి ఫోన్ తీయడు. ఏంటంటే నేను థియేటర్లో ఉన్నా, సైలెంట్లో పెట్టాను అంటాడు. ఎందుకు? అవసరమా? ఎందుకు చెప్పండి? ఎందుకు? అక్కడ డాక్టర్స్ ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు కనుక అప్పుడు మోగటం పద్ధతి కాదు. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు అనబడుతున్న వారు మన ముందుంటే ఎంత జాగ్రత్తగా ఉంటామో. మరి దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి సెల్ ఫోన్ మోగుతుంది. కొంతమందిది ఫోన్ వస్తే బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. 2.5 గంటలు మనకు ఆరాధన జరిగేది. ఎన్ని గంటలు? 2.5 గంటల ప్రమాదకరమైన ఏం జరగవు. జరిగినా పర్వాలేదు, మనం వెళ్ళి ఏమి ప్రమాదాలను ఆపలేం. దేవుని సన్నిధిలో కూర్చొని గడిపే స్థలం కంటే ప్రాముఖ్యమైనది ఇంకొకటి లేదు. ఈ 2.5 గంటల్లో ఫోన్ వస్తే వెంటనే ఏం చేస్తాం? నీ ఎదురు నీ అధికారి ఉన్నాడు, ఫోన్ వచ్చింది, ఫోన్ తీసుకొని వెళ్ళిపోతావా? ఫోన్ నోరు నొక్కేస్తాం, ఒకవేళ పొరపాటున సైలెంట్లో పెట్టకపోతే. ఎందుకని? అయ్యో సార్ ఉన్నారు నా ఎదుట అని. ప్రియులారా, ఎవరికి భయపడుతున్నావు నువ్వు?
నీ 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 మీదున్న అధికారికి భయపడినంతగా దేవునికి నువ్వు భయపడగలుగుతున్నావా? నువ్వు చేసే ఉద్యోగానికి ఇచ్చే అంత గౌరవం దేవుని సన్నిధికి ఇవ్వగలుగుతున్నావా? నువ్వు చేసే వ్యాపారానికి ఇచ్చే అంత ప్రాధాన్యత దేవుని సన్నిధికి ఇవ్వగలుగుతున్నావా? ఉద్యోగానికి టైంగా వెళ్తారు, టైం కాదు, టైం కంటే ముందు వెళ్తారు కదా. ఎందుకు? అన్నీ ఇప్పుడు రూల్స్ వచ్చేసినాయి కదా. కొంచెం 5 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుందంట చెప్పండి, చేసేవాళ్ళకి తెలుసుగా ప్రసాద్. ఏమైద్ది? జీతం కట్. అవునా? అందుకని టైంకి వెళ్ళిపోతారు, ఫేస్ చేయాలి అదేదో అన్నీ. అందుకని ముందు వెళ్ళిపోతాం కదా. కాలేజీకి ముందు వెళ్ళకపోతే ఆబ్సెంట్ పడుతుంది. కొంతమంది మొండోళ్ళు ఉంటారు, మెయింటైన్ చేసుకుంటారు. ఇది ఒక బ్యాచ్ అనమాట, మెయింటెనెన్స్. ఏం మెయింటైన్ చేసుకున్నా మొత్తానికి టైం అనేది చాలా, అంటే ఎంత టైం మెయింటైన్ చేస్తామంటే డ్యూటీల్లో కానీ, కాలేజీలో కానీ, వ్యాపారాల విషయం కానీ, అధికారులను సంప్రదించే విషయంలో కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి టైం మెయింటైన్ చేయగలుగుతున్నామంటే అసలు, అంటే మనం దేవునికి భయపడటం అంటే అర్థం పిరికోళ్ళలాగా ఉణుకుతూ కూర్చోవటం అని కాదండి. గౌరవించటం. ఎలా చెప్పండి? గౌరవించటం. నువ్వు ఇక్కడ సెల్ ఫోన్ మాట్లాడటం వల్ల మేమేం చేయం, నాకు కొంచెం కోపం వసిపో బయటకు పో అంట, అంతే. అక్కడేం జరగదు. అందుకనే కానీ అధికారుల దగ్గర అయితే వీడి అసలు నేనంటే లెక్కలేదు, వాళ్ళ దృష్టిలో అలా పడకూడదు. మనం ఎట పడకూడదు? చెడుగా పడకూడదు, మంచి దృష్టి పడాలి. వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలి, రేపు నాకు ఉపయోగపడతారు అన్నట్టుగా మనం వాళ్ళ దగ్గర ఎంత గౌరవంగా ఉంటాం, పక్కకెళ్ళి వాళ్ళని ఎన్ని తిట్టుకున్నా కానీ కదా. కానీ ప్రియులరా, మనందరినీ సృష్టించిన, మనందరినీ ప్రేమించి, మన కోసం తను దైవత్వాన్ని, అంటే ఒక దేవుని కుమారుడై ఉండి కూడా పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద మురికి బ్రతుకులో బ్రతుకుతున్న మన కోసం మరణించడం, మన కోసం తన రక్తాన్ని చిందించడం కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి తన సమస్తమును త్యాగం చేసిన దేవుణ్ణి మనం ఎంత గౌరవించగలుగుతున్నాం? అందుకని భక్తుడు అంటాడు, మీరందరూ ఆయనకి భయపడండి. మనందరూ ఎవరికి భయపడాలా? భయపడటం అంటే అర్థం ఏంటి? వణకటం, పిరికొల్లాగా ఉండటమని కాదు, ఆయన్ని గౌరవించటం. ఆయన దగ్గరికి వచ్చే విషయంలో కానీ, టైం మెయింటెనెన్స్ విషయంలో కానీ కదా. ఎలా రావాలి దేవుని సన్నిధికి? హడావుడి చేయాలండి. పొద్దున్నే లేచి పిల్లల్ని సిద్ధపరిచే విషయంలో నేను ఊహించుకుంటా ఉంటాను కొంతమందిని. అసలు ఉదయం లేవగానే ఆదివారం త్వరగా లేకుండా రెడీ అవ్వండి, పిల్లల్ని రెడీ చేస్తూ, పురుషులైనా స్త్రీలైనా. ఈరోజు ఎందుకు స్త్రీలకే ఆ పని, మాకెందుకు అన్నట్టు పురుషులు ఉంటాం. కొంతమంది ఏమో పురుషులే చేస్తారా, స్త్రీలు చేయరు. ఫ్యామిలీ అంతా లేసి ఎంత హుషారుగా. కానీ కొంతమంది ఆ టైంకి లేపి 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 పిల్లల్ని లేపాలి, భర్తలు లేపాలి, కొంతమంది అందరిని లేపుకొని, కొంతమంది ఆ టైం అవుతున్నప్పుడు లేచి గబ్బా గబ్బా మొంగడుకొని స్నానం చేసి అసలు వచ్చిన రాపైన ఒకటే, మీరు శుభ్రంగా ఇంట్లో వండుకోండి, ప్రశాంతంగా నిద్ర అవ్వచ్చు, ఉపయోగం ఉండదు కదా. ఆ శక్తి ఉండాలా. దేవునికి భయపడటం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి గౌరవించటం. గౌరవించటం అంటే అన్ని విషయాల్లో మనం కూర్చునే విధానం, మాట్లాడే విధానం, వచ్చి నిలబడి ఉన్న విధానం. నేను చెప్పే కదా, మనందరం మన పై అధికారుల దగ్గర ఎంత గౌరవంగా భయంగా ఉంటామో అంతకంటే గౌరవంగా ఉండాలి ఆయన సన్నిధిలో. అంతకంటే ఎక్కువగా టైం మెయింటైన్స్ చేయాలి దేవుని సన్నిధిలో. అందరికంటే నేను ముందు వెళ్ళాలి, అందరికంటే ముందెళ్ళి మోకాళ్ళ మీద ప్రభుని స్తుతించాలి. చాలామంది వస్తారు హాస్పిటల్ వేసుకొని కూర్చోాలా కాదు, వచ్చి మోకాళ్ళు, కొంతమంది చూసినప్పుడు ఎంత ముచ్చట అనిపిస్తుంది అంటే అక్కడ కూర్చుంటారండి, 2 మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతించుకున్న తర్వాత వెళ్ళి కూర్చోలేకపోతే చైర్లో కూర్చుంటారు. అప్పుడు అనిపించింది, అబ్బా ఎంత ప్రేమిస్తున్నారు యేసయ్యని. కానీ మోకాళ్ళు బాగున్నా కానీ మోకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మోకాళ్ళు బాగోపోయినా మోకాళ్ళ మీద ఉండే ప్రేమించే అనేక మంది భక్తులు ఉన్నారు. ఆయన మనము గౌరవించటం. దేవునికి భయపడటం అంటే ఏంటి చెప్పండి? గౌరవించటం, ఆయన గౌరవించటం. చేతులెత్తి ప్రభుని ఆరాధించాలి, చప్పట్లు కొడుతూ పాటలు ఏకీభవించాలి, ఆరాధన చేయమన్నప్పుడు పోటీతత్వంతో ఆరాధన చేయాలి. ఆయన ప్రేమను గుర్తిస్తే అసలు ఎక్కడ మౌనంగా ఉండవు. ఒకసారి సంఘస్థాపన మొదలు ఆరాధన చేయనోళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఆరాధన అస్సలు చేయనోళ్ళు ఉన్నారా లేదా? మీరే టెస్ట్ చేసి ఎంత గౌరవమో యేసయ్య అంటే మాట్లాడటానికి కూడా
ప్రభువా నువ్వు చాలా గొప్పవాడువయ్యా, నేను నీ దగ్గర మాట్లాడేంత కూడా లేదయ్యా అన్నంత తగ్గింపా, అవసరం లేదు అంత తగ్గింపు. ఆయన గౌరవిస్తూ ఆరాధన చేయమనగానే పోటీతత్వంతో ఆరాధన చేయాలి. నేను చేయాలి, ఈరోజు నేను చేయాలి ఆరాధన అన్నట్లుగా. ప్రియులారా, ఆయనకు భయపడుతున్నావా? నిజంగా నువ్వు భయపడటం ఆయన గౌరవించటం. రెండవదిగా ఆయనకు భయపడటం అంటే ఏంటంటే పాపం చేయటానికి దూరంగా ఉంటాం, పాపానికి భయపడటం. పాపం చేయటానికి భయపడటం, తప్పు చేయడానికి భయపడటమే ఆయనకి భయపడటం అని అర్థం, ఆయన గౌరవించటం. కానీ ఈరోజు దేవుని బిడ్డనని చెప్పుకుంటూ రక్షణ పొందుకొని దేవుని ప్రజగా పరిగణించబడుతూ అన్నీ చేస్తున్నారు. అటు ఇది కావాలి అది కావాలన్నట్టు దేవుడు ఎక్కడా చెప్పలేదు. చూడండి, 2 పడవల మీద కాలు వేయచ్చా మనం? క్రైస్తవులు అంటే, క్రీస్తుని ఎరిగిన వారు అంటే ప్రత్యేకించబడిన వారు, లోకంతో కలిసిపోయేవారు కాదు, లోకంలో నుండి బయటికి తీసుకుని రాబడిన వారు, సంఘం అనే తోటలో నాటబడిన వారు. కాబట్టి ప్రియులారా, పాపం చేయడానికి భయపడాలా, తప్పు చేయడానికి భయపడాలా, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడటానికి భయపడాలా, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి భయపడాలా, చెడు చేయడానికి భయపడాలా. అది దేవునికి భయపడటం అంటే. మూడవదిగా ఆయనకు భయపడటం అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రతి ఆజ్ఞకు విధేయత చూపించటం, దేవుని మాట వినడమే ఆయనకి భయపడటం. ఎంతవరకు మనం ఇలా ఉండగలుగుతున్నాం? అందుకే కీర్తనకారుడు అన్నాడు, మీరందరూ ఆయనకి భయపడాలి. రోమపత్రికలో ఏమన్నాడు పౌలు గారు? గర్వపడద్దు, భయపడటం నేర్చుకోండి. నీకు రక్షణ వచ్చింది, నువ్వు మంచివాడో మంచిదానివని కాదు, నీ పాపాలు క్షమించబడింది అందరికంటే నువ్వేదో గొప్ప వ్యక్తివని కాదు. దేవుని కృప వల్ల నీకు విశ్వాసం ఉంది, విశ్వాసంలో నిలిచి ఉన్నావు గనక నువ్వు అంటుకట్టబడి ఉన్నావు దేవునితో. గర్వపడొద్దు, దేవునికి భయపడడం నేర్చుకో. ప్రియులరా, భయపడుతున్నావా దేవునికి? అనగా దేవుని గౌరవిస్తున్నావా? దేవుని సందికి ఎలా వస్తున్నావు? ఆసక్తితో వస్తున్నావా? బలవంతంగా వస్తున్నావా? దేవుని సందికి ఎలా వస్తున్నావు? ప్రేమతో వస్తున్నావా? లేక ఏంటబ్బా ఈ భారం అన్నట్లుగా వస్తున్నావా? దేవుని సందికి ఎలా వస్తున్నావు? ఏ ఉద్దేశంతో వస్తున్నావు? ఏదైనా నేర్చుకోవాలి, నా పొరపాట్లు నేను తెలుసుకోవాలని వస్తున్నావా? లేకపోతే ఎవరైనా పొరపాట్లు వెతకటానికి వస్తున్నావా? ఆయన గౌరవించటం మనం నేర్చుకోవాలి. పాపం, చెడు అనే దాన్ని జోలికి వెళ్ళకూడదండి. అది దేవునికి భయపడటం అంటే. దేవుడు చెప్పిన ప్రతి మాటకి విధేయత చూపించటమే దేవునికి భయపడటం అంటే. బైబిల్ గ్రంథంలో ఎవరెవరు దేవునికి భయపడిన వారుగా ఉన్నారు అని కొంతమందిని మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. అందరు తెలిసిన వాళ్ళే, కానీ మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం ఆదికాండం 6, 7, 8 అధ్యాయాల్లో ఒక వ్యక్తిని మనం చూస్తాం. చెప్పండి, ఎవరు? టక్కని చెప్పండి. ఎవరు? నోవహు. ఆదికాండం 6, 7, 8 అధ్యాయాల్లో నోవహు గురించి ఉంటుంది. బైబిల్ చదవండి రోజు. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? చెయ్యి ఎత్తండి, చెయ్యి ఎత్తండి, ఎత్తాలి అంతే. ఈరోజు 1, 2, 3. వెరీ గుడ్. 13 మంది. 9 మంది. ఎంత సిగ్గు, ఎంత బాధ, ఎంత బాధ అండి. రోజు బైబిల్ చదవాలి, దేవునితో మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి. ఎంతమంది రోజు ప్రార్థన చేస్తున్నారు? వ్యక్తిగత ప్రార్థన అది కూడా చెయ్యొద్దండి, తప్పదు. ఎందుకంటే మొన్నటి వరకు ఎందుకులే అనుకున్నా పాపం అందరి ముందు అవమానపరచడం అని. వ్యక్తిగత ప్రార్థన దించేసాయి. మిగిలిన వాళ్ళు నేను ఎందుకు ఎప్పుడు అలా ఎత్తమని చెప్పను, కానీ మిగిలిన వాళ్ళు కొంచెం ఇప్పటికైనా చురుక్కుమని, అబ్బా నేను ఎందుకు చేయలేకపోతున్నాను, చేద్దాం. అది నీ మేలు కోసమే, నీ కుటుంబ మేలు కోసమే. బైబిల్ చదవండి. బైబిల్ చదివితే కానీ నీకు అర్థమవుతుంది. దేవుడు మాట్లాడతాడు. బైబిల్ చదవటం అంటే ఎవరు మాట్లాడటం? దేవుడు మాట్లాడతాడు. మనం ప్రార్థన చేయటం అంటే ఎవరితో మనం మాట్లాడుతున్నాం? దేవునితో. మనం ఈ రెండు ప్రతిరోజు జరగాలి మన జీవితంలో, ప్రతిరోజు జరగాల్సిన విషయాలు. కాబట్టి ఇక్కడ ఆదికాండం 6, 7, 8 అధ్యాయాల్లో ఒక వ్యక్తిని మనం చూస్తాం. అతనే చెప్పండి, నోవహు. నోవహు గురించి మనం చూస్తే లోకమంతా పాపంతో మునిగిపోయింది, పాపంలో మునిగిపోయింది. అవునా? నోవహు కాలంలో లోకమంతా, ప్రపంచం అంతా దేనిలో మునిగిపోయింది చెప్పండి?
పాపంలో మునిగిపోయింది, వాస్తవంగా మునిగిపోయింది. కానీ లోకం అంతా పాపంలో మునిగిపోయినా కానీ దేవుని మాటని గౌరవించి 120 ఏళ్ళు ఆయన ఓడ కట్టాడండి. ఆ ఓడ ఎన్ని సంవత్సరాలు కట్టాడు గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు కట్టాడు. ఎవరి మధ్య నివసిస్తూ పాపములో అందరూ ఒక్కళ్ళు కూడా లేరు. పాపములో మునిగిపోయిన ప్రజల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు నోవహుకు మాట చెప్పాడు, నువ్వు ఓడకట్టు అని. అంటే ఆయన మాటను గౌరవించాడు, ఆయన మాటకి విధేయత చూపించాడు. దేనికి కట్టమంటున్నాడు ఆయన? జలప్రళయం రాబోతుంది, ప్రజల రక్షణ కోసం ఓడలోకి వచ్చిన వాళ్ళు రక్షించబడతారు. కాబట్టి నోవహు నువ్వు ఈ పని చేయాలి. అంతకుముందు ఎవ్వరూ ఆ పని చేసిన వాళ్ళు లేరు. ఆ పని చేయడానికి సామర్థ్యత అతని దగ్గర లేదు, ఆ జ్ఞానం అతని దగ్గర ఎలా చేయాలో కూడా తెలియదు. కానీ ఒప్పుకున్నాడు. ఎందుకు తెలుసా? చేయమని చెప్పిన దేవుడు చేయటానికి జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే చేయడానికి నువ్వు రెడీగా ఉండు, చాలంతే. అది చేయటానికి సామర్థ్యత, జ్ఞానం ఆయనే ఇస్తాడు. చాలామంది అంటారు, మా సువారు చెప్పు, నాకు చేత కదండి. దేవుడు చెప్పమన్నప్పుడు ఎలా చెప్పాలో ఆయన జ్ఞానం ఇవ్వడా? దేవుడు సేవకు నేను పిలుస్తున్నా అంటే, అయ్యో సేవ నాకెలా వస్తుంది, నాకు చేత కాదు, నేను ఎప్పుడు చేయలేదే అంటే, దేవుడు సేవ చేయమని చెప్పిన దేవుడు సేవ చేయడానికి కావాల్సిన సామర్థ్య జ్ఞానం ఇవ్వడా? ఆత్మ నడిపింపు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి నోవహులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఎవరు తను ప్రోత్సహించే మనుషులు ఎవ్వరూ లేకపోయినా, పాపంలో లోకమంతా మునిగిపోయి ఉన్నా కానీ దేవుడు తన జీవితంలో ఎన్నడూ చేయని పనిని అప్పగించినప్పుడు దేవుని మాటకి విధేయత చూపించి గౌరవించి ఎన్ని సంవత్సరాలండి? 120 సంవత్సరాలు ఓడకట్టాడు. తద్వారా ఏం జరిగిందో తెలుసా? తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఈరోజు కుటుంబాలు రక్షణలో లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబ యజమానుడు దేవునికి లోబడకపోవడం. వాస్తవంగా కుటుంబంలో ప్రధానమైన పాత్ర యజమానుడిదే. కాకపోతే వాళ్ళు పాత్ర సరిగ్గా తీసుకోవట్లేదని ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇటు వచ్చేస్తుంది, స్త్రీలకు కొంచెం బాధ్యత వస్తుంది. దేవుడు ఏమంటాడు? పురుషుడు ఏమై ఉన్నాడంట? శిరస్సై ఉన్నాడు. శిరస్సే ప్రాముఖ్యమైంది. కాబట్టి నోవహు ఒక పురుషుడిగా, ఒక శిరస్సుగా కుటుంబానికి శిరస్సుగా ఉన్న నోవహు దేవునికి విధేయత చూపించాడు కనుక, దేవుని గౌరవిస్తూ ఆయన అప్పగించిన పనిని గౌరవంతో చేశాడు కనుక కుటుంబం అంతా రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదర సహోదరి, నీ కుటుంబం రక్షించబడిందా? నీ భార్య బిడ్డలు రక్షించబడ్డారా? నీ భర్త రక్షించబడ్డాడా? కుటుంబంలో సమాధానం, నెమ్మది కలిగి జీవించగలుగుతున్నావా? లేదు అనంటే నువ్వే కారణం అవ్వచ్చేమో. దేవుడు చెప్పిన మాట వింటున్నావా? నువ్వు దేవుడు చెప్పినట్లుగా చేయడానికి లోబడగలుగుతున్నావా? నోవహు ఎంత ఓపికండి, ఎంత సహనమండి. అసలు దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఎన్నడూ చేయలేదే అని సాకు చెప్పలేదు, అది నాకు చేత కాదు అని చెప్పలేదు. కానీ దేవుడు చెప్పాడు కనుక చేయడానికి కూడా ఆయనే సమ్మతించగానే దేవుడు కొలతలన్నీ నోవహుకు చెప్పాడంట. అద్భుతమైన అందమైన 3 అంతస్తులు కలిగిన ఓడను నోవహు తయారు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నోవహు అలా చేయడానికి కారణం ఎవరిని గౌరవించాడు చెప్పండి? అంతకుముందు ఎవరు చేయలే ఆ పని. తనకి చేత కాదు కూడా, తనకేం తెలియదు. అయినప్పటికీ నా సృష్టికర్త అయిన దేవుడు చెప్పాడు, నేను చెయ్యాలి. చాలాసార్లు వాక్యం వింటున్నప్పుడు చెప్పబోయారులే, అది ఎలా పాటించగలుగుతాం అని కనిపిస్తుందా? దేవుడు చెప్పాడంటే పాటించగలిగితేనే చెప్తాడు ఆయన. నీకు ఆసక్తి ఉంటే ఆయన అలా పాటించడానికి తప్పకుండా నీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఈ దినాల్లో మందిరానికి రావడానికే కొంతమందికి చెప్పట్లా, నిద్రమొత్తులోనే వచ్చి కూర్చుంటారు కొంతమంది. కనీసం లేచి ఈరోజు ఎవరైనా ప్రార్థన చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారా? ప్రభువా ఈరోజు నాతో మాట్లాడని ప్రార్థన చేసుకొని వచ్చిన వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉండాలండి. అందరూ వచ్చేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా ఉదయం లేవగానే ఆయన ముఖం చూడాలి, ఆయనతో మాట్లాడాలి. ఈరోజు ఆదివారం కనుక ప్రభువా నాతో ఏం మాట్లాడబోతున్నావు, లోబడే మనసు కూడా నాకు ఇవ్వయ్యా, ఇది అర్థం చేసుకునే మనసు ఇవ్వయ్యా అని ఆయన సందులో ప్రార్థన చేసుకొని ఖచ్చితంగా రావాలి. ఆయన మాట్లాడే దేవుడు.
నోవహు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి గల కారణం, యజమానుడైన నోవహు దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మీళ్లలో యజమానులందరూ దేవునికి భయపడేవారుగా ఉందురుగాక, దేవునికి విధేయత చూపించేవారుగా ఉందురుగాక, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉందురుగాక. అలాగే స్త్రీలు కూడా, పిల్లలు కూడా. నోవహు అలాగున లోకమంతా పాపంలో మునిగిపోయినా తను మాత్రం దేవుని మాటని గౌరవించి విధేయత చూపించడం ద్వారా తన కుటుంబం అంతటిని రక్షించుకోగలిగాడు. నూతన ఆకాశాన్ని, నూతన భూమిని చూశాడు. ఆ తదుపరి జలప్రళయం తర్వాత వీరిలో నుండి, తన నోవహు సంతానంలో నుండి మళ్ళా దేవుడు జనాంగాన్ని బయటికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గమనిస్తే ఇంకో ప్రశ్న, ఆదికాండం 12వ అధ్యాయం అనగానే ఎవరు గుర్తొస్తారు? ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాం. వెరీ గుడ్. మిగిలిన వాళ్ళు కూడా బైబిల్ చదవండి, మీరు కూడా చెప్పగలుగుతారు. ఆదికాండం 12వ అధ్యాయం అనగానే ఎవరు? అబ్రహాం. ఏముంది అక్కడ అబ్రహాం గురించి? అబ్రహామును దేవుడు పిలిచాడు. ఏం చేశాడు? పిలిచాడు. చూడండి 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయము 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. నువ్వు లేచి నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. దేవుడు అబ్రహాముకి ఏమిచ్చాడు చెప్పండి, అందరు చెప్పాలి. పిలుపునిచ్చాడు. ఏమిచ్చాడు? ఆయన పిలుస్తున్నాడు. ఆయన అబ్రహాముకి అంతకుముందు ఈ దేవుని గురించిన అవగాహన అస్సలు లేదండి. ఎప్పుడైతే తనని తెలియని ప్రాంతానికి, ఏ ప్రాంతం వెళ్ళాలో తెలీదు, నేను చూపిస్తానన్నాడు దేవుడు. తెలియని ప్రాంతానికి, దేశానికి వెళ్ళమన్నప్పుడు దేవుని పిలుపుకు అబ్రహాం ఏం చేశాడు? లోబడిపోయాడు. దేవునికి భయపడ్డాడు. భయపడటం అంటే ఏం చెప్పాను? లోబడిపోవటం, విధేయత చూపించడం, గౌరవించటం. ఆ పిలుపుకి లోబడిపోయాడండి. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకపోయినా పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్తాడు. నన్ను ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు. ప్రియులరా, అంతగా దేవుని మీద నువ్వు ఆధారపడగలుగుతున్నావా? అంతగా దేవుని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? అంతగా నువ్వు ఆయనకి విధేయత చూపించగలుగుతున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. మన జీవితాల్లో దేవునికి లోబడే విషయంలో మనం ఎలా ఉంటామంటే, మనకు సౌకర్యంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? లేకపోతే ప్రభు ఇది కాదులయ్యా, లోతులాగా ఎట్లా మాట్లాడతాం? అబ్రహాము లోతు ఏమంటాడు? లోతు ఒకసారి నీకేం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్న తర్వాత మిగిలింది నేను తీసుకుంటాలే అన్నప్పుడు లోతు ఏమనాలి? పెదనాన్న, వాస్తవంగా పిలిచింది దేవుడు నిన్ను, నీ వెంట రాబట్టి నేను ఆశీర్వదించబడ్డాను, నీ అభిషేకం, నువ్వు అభిషక్తుడు, నిన్ను వెంబడించడం ద్వారా నీ దీవెన నేను కూడా పొందుకోగలిగాను. అయినా నేను కోరుకోవటం ఏంటి పెద్దనాన్న, నువ్వేది చెప్తావు అక్కడికి వెళ్ళాలి అనాలి కదా. అది కదా దేవుని బిడ్డల లక్షణం. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు ఇది చేయటానికి కాదు. చాలామంది భక్తులు ఎలా ఉన్నారంటే, నేను చెప్పింది నువ్వు చెయ్యయ్యా, ఇది నాకు మంచిది, నువ్వు చెయ్యి, అంతే. ఎవరికి సలహాలు ఇస్తాం మనం? దేవునికి సలహాలు ఇస్తూ ఉంటాం. దేవుణ్ణి అడగం. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటాం, ఏం చేయమంటాం అని అడగటం కాదు. ప్రభు ఇదైతే మంచిది, ఇది నువ్వు చేస్తే బాగుంటుంది. ఎవరికే సలహాలు ఇస్తాం మనం? ఎంత జ్ఞానవంతులు, దేవుడి కంటే గొప్పవాళ్ళలాగా మాట్లాడతాం ఒక్కోసారి. లోతు ఏమనాలి? లేదు లేదు లేదు, మీరు ఏది ఇస్తే అదే తీసుకుంటా అనాలి కదా. తలెత్తి చూస్తే అంట సొదొమ గొమొరాలు ఎలా కనపడినాయి అంట? అందంగా పచ్చగా కనపడితే నాకు అవి కావాలన్నాడంట. సరే లోతు వెళ్ళి అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైందా లేదా లోతుకి? ఏమర్థమైంది? ఆ ప్రజలందరూ చాలా భయంకరులు అని అర్థమైంది కదా. అప్పుడు ఏం చేయాలి? బయటికి రావాలి కదా. సరే, తెలిసి తెలియక ఏదైనా కొన్ని అడుగులు మనం వేసినా తెలిసిన తర్వాత ఏం చేయాలా? ఏం చేద్దాం? అంతా అయిపోయింది, ఏం చేద్దాం, కర్మ అనుభవించాలి, నేను చేసుకున్న దానికి అనుభవిస్తాలే అని ఏడుస్తూ కూర్చోనక్కర్లా, వెనక్కరా,
రావచ్చు, అవకాశం ఉంది. కానీ నీకేంటి, దాని మీదే మనసు ఉంది కనుక వెనక్కి సమర్థించుకుంటా కూర్చుంటాం మనం. లోతుకి అక్కడికి వెళ్ళి నాకు అర్థమైంది ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు. అప్పుడు వెంటనే వెనక్కి రావాల్సింది పోయి అసలు లోపలికి వెళ్ళి కాపురమే పెట్టడం స్టార్ట్ చేశాడంట. ఆ చెడ్డ ప్రజల మధ్య బయటికి రాకుండా వాళ్ళ మధ్య వాళ్ళని మా పెద్దవి అనగానే కాలు ఎగిరిపోయింది ఆయనకి. నేను బాస్నా మీకు, ఓకే, వాళ్ళందరూ చెడ్డోళ్ళు అయితే నేను ఇప్పుడు బాస్. నిన్ను అధికారి చేస్తే చాలు, ఎంత చెడ్డ ప్రజల మధ్య నివసించడం నువ్వు ఇష్టపడుతున్నావే. చాలామందికి పదవులంటే ఎంత ఇష్టమో. ఏం చేసుకుంటారండి పదవులు, నాకు అర్థం కాదు. నేను ఎప్పుడు అనుకుంటాను, పదవి ఏంటి, దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నావా లేదా, అది కదా ప్రాముఖ్యమైంది. అసలు దేవుడు హెచ్చిస్తే ఎవడూ నిన్ను దించలేడు, దేవుడు దించితే ఎవడు నిన్ను పైకి ఎత్తలేడు. అలాంటి దేవునికి నువ్వు భయపడుతూ దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలి. కానీ చెడు ప్రజల మధ్య, చెడు జనాంగం మధ్య నువ్వు సహవాసం చేస్తూ ఉంటే అది నీకెంత ప్రమాదకరమైంది కదా. ఎంతమంది భక్తుల చరిత్రలు మారుమ్రోగుతూ దేవుడు బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నా కానీ ఇంకా మందంగానే ఉంటున్నావే. లోతు సొదొమ దూరం దగ్గర ఫస్ట్ ఉన్నాడట. లోపలికి వెళ్ళి పెడతారు కుటుంబంతో కాపురం చేయి, అక్కడే ఉండిపోవడం. ఆ తర్వాత ప్రమాదకరమైన స్థితికి వెళ్ళాడు. మనందరికీ తెలుసు కదండి. దేవునికి ఎంత కోపం వచ్చిందంటే ఆ సొదొమ గుమ్మని అగ్ని గంధకాలతో కాల్చేయాలనుకున్నాడట. కానీ అబ్రహాముని బట్టి ఈ లోకల లోతును ఆ స్టోరీ అంతా ఎప్పుడు కాదు కానీ రక్షించబడే సందర్భంలో కూడా ఇంకో చోట నువ్వు పర్వతానికి పారిపోయా బాబు, పైకి వెళ్ళానంటే అక్కడ దాకా చూడు, ఇంకా లోతుకు బుద్ధి రాల. ఇక్కడ సోయర్ అనే చిన్నది ఉందయ్యా, అక్కడ ఉంటాను నేను, సరే నీ కోసం దాన్ని నాశనం చేయాలి, సరేలే అన్నాడు. అక్కడ ఎంత చెడ్డ పాపం జరిగిందో మనందరికీ తెలుసు. ప్రియులారా, జాగ్రత్త. దేవుని చిత్తం లేకుండా నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నీకు చాలా భయంకరమైన వేదన మిగులుస్తుంది, అవమానాన్ని మిగులుస్తుంది, నష్టాన్ని మిగులుస్తుంది. ఈ చరిత్రలు ఎందుకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయనుకుంటున్నారు? మనకి జ్ఞానోదయం, బుద్ధి కలగడానికి. నువ్వు అలా చేయబాకరా బాబు, చేయబాకమ్మా, అలాగూ జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిక చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. లోతు తనకు నచ్చింది కోరుకొని వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అబ్రహాముకు దేవునికి నచ్చింది చేసి అబ్రహాము విశ్వాసులు తండ్రిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడతావా లేక చెడుకు మాదిరిగా మిగులుతావా అనేది నీ చేతిలోనే దాగి ఉంది. ప్రియులారా, ఇక్కడ చెప్పాలి అంటే అబ్రహాము దేవునికి భయపడ్డాడు, కానీ లోతు దేవునికి భయపడినట్లుగా కనబట్టల్లా. లోతు దేవునికే సలహాలు ఇస్తున్నాడు. ఇక్కడికి వెళ్ళాయి అంటే ఇక్కడ కాదయ్యా, అక్కడికి వెళ్తా. నువ్వు కూడా అలా ఉన్నావా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవునితో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎంత దూరం వెళ్ళిన వ్యక్తివైనా తిరిగి వెనక్కి రావడానికి ఇష్టపడితే నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంచుకున్న మార్గం సరైంది కాదు అని నీ మనస్సాక్షి చెప్తుంది. అప్పుడప్పుడు పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. నువ్వు ఎంచుకున్న సహవాసం మంచిది కాదు, నువ్వు ఎంచుకున్న మార్గం మంచిది కాదు అని దేవునితో మాట్లాడినప్పుడు, మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు కానీ ఆ మనస్సాక్షి నోరు నొక్కేవంటే ఈరోజు లోతు కుటుంబంలాగా అయిపోయింది నీ జీవితం. లోతు దేవుని మాట వినడం కాదు కానీ తనే సలహాలు ఇచ్చే. ఫస్ట్ తన పెదనాన్నని గౌరవించలేదు. ఆ తర్వాత దేవుని దేవుడే దూతగా వచ్చినప్పుడు ఆ మాట కూడా వినలేదు. తద్వారా ఒక చెడ్డ సంతానం వచ్చిందండి. తండ్రి అంటాను కూడా నాకు ఒక రకంగా ఉంది. అసలు కొంతమంది ఇలాంటి స్టోరీలు తీసి ఏం బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటున్నారు, ఇలాంటి రాసినే ఇంత చెడ్డ విషయాలు రాసినాయి ఏంటంటే, అవును పరిశుద్ధ గ్రంథం, అది పరిశుద్ధ గ్రంథం. ఎందుకో తెలుసా? అపవిత్రతను కూడా సమర్థించలేదు, తప్పును సమర్థించలా. వారికి వచ్చే శిక్ష ఏంటో రాయబడింది. అక్కడికి ఇలా చెయ్యొద్దు అని చెప్పటానికి దేవుడు హెచ్చరికగా రాసించాడు. అది దాచిపెట్టల దేన్ని కూడా పరిశుద్ధ గ్రంథం. నువ్వు అలా ఉండొద్దు అని చెప్తుంది. ఇక్కడ అబ్రహాము ఎంత దేవునికి భయపడిన వాడంటే, ఏ ప్రాంతానికి ఏ దేశానికి వెళ్ళాలో కూడా తెలియకపోయినా దేవుడు చెప్పాడంతే, నేను వెళ్తా. అదే అండి భయపడ్డ. ఇంకో చోట ఒక మాట ఉంది చూడండి, 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. 22వ అధ్యాయం 12వ వచనం.
ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనినేమియూ చేయకము. నీకు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా. మనందరూ తెలిసి ఈ సన్నివేశం 22వ అధ్యాయం అనగానే ఏం గుర్తు రావాలి? మర్చిపోయే ప్రశ్నించడం. 22వ అధ్యాయం అనగానే ఏం గుర్తు రావాలి? ఇప్పుడు గుర్తొచ్చిందిలే, ఇస్సాకుని అబ్రహాము బలివ్వటం. దేవుడు అంటాడు కదా, అబ్రహమా నీకు ఒక్కగానో కొడుకున్నాడు కదా, ఆ కొడుకుని నాకు బలి ఇచ్చేసేయి. మారు మాట్లాడలేదండి అబ్రహాము, దేవుని మీద సనగలేదు. ఎంతో గౌరవంగా ప్రేమగా ఒక్కగానొక్క కొడుకుని తీసుకొని ఆ పర్వతం మీదకి వెళ్ళి చక్కగా కొడుకుతో కలిసి బలిపీఠం కట్టి, అదే కొడుకుని కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద పండేసి ఒక్కగానొక్క కొడుకుని ఎవరికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు? దేవునికి. అది దేవునికి భయపడటం అంటే. నీకెంత ఇష్టమైన దాన్నైనా వదులుకోవడమే దేవునికి భయపడటం. చాలామంది, నేను దేవుడు అంటే నాకు చాలా భయం అండి, చాలా ప్రేమ అండి, చాలా ఇష్టం అండి, అసలు ఆయన సన్నిధి లేకుండా నేను బ్రతకలేనండి, ప్రతిరోజు బైబిల్ చదువుతా, ప్రతిరోజు ప్రార్థన చేస్తా, అసలు ఏ ప్రార్థన మిస్ అవ్వనండి అంటానే ఉంటారు. కానీ వీళ్ళు చాలామంది దేవునికి భయపడరు. ఆయనకి ఇష్టమైన దాన్ని, వాళ్ళకి ఇష్టమైన దాన్ని వదులుకోమంటే అది కష్టం, అది కష్టం. అబ్రహాము ఒక్కగానొక్క కొడుకు 100 సంవత్సరాల వయసులో పుట్టినప్పుడు ఎంత ప్రేమిస్తాడు కదా, అట్లాంటి కొడుకుని ఇవ్వడానికి ఎంత బాధ అండి. కానీ తన బాధను దిగమింగుకొని సంతోషంగా తనకిష్టమైన దాన్ని కూడా దేవునికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అది దేవునికి భయపడటం అంటే. నీకు ఇష్టమైన దాన్ని కూడా వదిలేయి అని దేవుడు చెప్పినప్పుడు ఏం చేయాలా? వదిలే. అది డబ్బు అయినా అవ్వచ్చు, మనుషులైనా అవ్వచ్చు, బంధాలైనా అవ్వచ్చు. నాకు ఇష్టం లేదు, ఇది నాకు ఇచ్చేసేయి, వదిలేసే అని చెప్పినప్పుడు వదిలేసే దమ్ము నీకుందా? వాళ్ళ భక్తురాలని చెప్పుకుంటావా? నువ్వు దేవునికి భయపడుతున్నానని చెప్పుకుంటావా? దేవునికి విధేయత చూపిస్తున్నానని చెప్పుకుంటున్నావా? అబ్రహాము పిలుపుకి విధేయత చూపించడం మాత్రమే కాదు, తను ఒక్కగానొక్క ప్రాణప్రదంగా ప్రాణాన్ని ఇచ్చినంతగా కొడుకుని ఇవ్వమంటే ఇవ్వడానికి రెడీ అయ్యాడు. నువ్వు రెడీగా ఉన్నావా? దేవుని కోసం దేన్నైనా వదులుకోవడానికి రెడీగా ఉన్నావా? అది కావాలి, ఇది కావాలంటే కుదరదు. దేవుని ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతావు. దేవుని ఉద్దేశాలు నీలో నెరవేర్చబడవు. దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశాలు, దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఆయన చెప్పింది చెప్పినట్లుగా వినడం మాత్రమే కాక నీకెంత ఇష్టమైన దాన్నైనా వదులుకోవటమే దేవునికి భయపడటం. అలాగే అబ్రహాము దేవునికి భయపడిన వాడిగా ఉన్నాడు కనుక అబ్రహాముకి దేవుడు ఒక గొప్ప బిరుదు ఇచ్చాడు. ఏంటి ఆ బిరుదు? అందరు చెప్పాలి గట్టిగా. ఏంటి ఆ బిరుదు? విశ్వాసులకే తండ్రి. ఎంత విశ్వాసం! ఏ ప్రాంతం, ఏ దేశమో తెలియకపోయినా ఆయన చెప్పాడు నేను వెళ్తున్నా, ఆయనే తీసుకొని వెళ్తాడు, ఆయనే పోషిస్తాడు, ఆయనే చూసుకుంటాడు. అవును ప్రియులరా, భయపడినక్కర్లా. పరిచర్య చేసే మేము కూడా అలాగే ఉండాలి, ఉంటాము కూడా. ఆయన పిలిచాడు. ప్రజలు, మోసం చేసే ప్రజలు మా మధ్య ఉన్నా, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నా, గలిబిలి చేసే వాళ్ళు ఉన్నా, పిలిచిన దేవుడు నమ్మదే, ఆర్థికంగా చితికిపోయినా, ఎన్నో రకాల సమస్యలు చుట్టుముట్టినా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు మాతో ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అలాగే నిన్ను కూడా ఆయన నమ్ముకున్నావు, ఆయన కోసం నిలబడ్డావు, ఆయన కోసం యథార్థంగా ఉన్నావు, నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా నిన్ను కూడా అద్భుతంగా ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఆశిస్తుంది ఏంటో తెలుసా? ఆయన పిలుపుకు నువ్వు లోబడాలి. అబ్రహాముకి ఏ ప్రాంతమో తెలీదు, ఏ దేశమో తెలీదు, కానీ సౌకర్యవంతమైన ఇంటిని, ప్రాంతాన్ని, బంధువుల్ని, తండ్రిని అందరినీ విడిచిపెట్టి వెళ్ళడానికి సిద్ధపడి వెళ్ళిపోయాడండి. అంతేకాదు 100 సంవత్సరాల వయసులో లేక కొడుకు పుడితే ప్రాణం అండి. అబ్రహాముకు ప్రాణం. ఒక మాటలో చెప్పాలంటే కొడుకు ఏమై ఉన్నాడు? ప్రాణం. నువ్వు నాకు ఇవ్వు అని అంటే తనకి ఇష్టమైన దాన్ని కూడా వదిలేసుకోవడానికి, లేక దేవునికి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. అది దేవునికి భయపడటం అంటే. నోటితో చెప్పుకోవటం కాదు, క్రియల్లో నువ్వు చూపించగలుగుతున్నావా? దేవుని మహిమ కోసం నిలబడటానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని అవమానకరంగా చేయడానికి సిద్ధపడుతున్నావా? మహిమ మనందరి ద్వారా దేవునికి ఏం కలగాల? నువ్వు చదివేవంటే నీ చదువులో మహిమ, నువ్వు మాట్లాడేవంటే దేవునికి మహిమ. అబ్బా, భక్తుడంటే ఇలా మాట తీరు, నడిచే తీరు, చూసే తీరు,
నువ్వు చేసుకునే నిర్ణయాలు, నువ్వు చేసే పని 10 మంది బా ఇది భక్తి అంటే, క్రైస్తవుడు అంటే ఇలా ఉంటాడా, దేవుని కోసం ఇంత ప్రాణప్రదమైన దాన్ని కూడా వదిలేసుకుంటాడు. అబ్రహాముని నిజంగా అండి, అబ్రహాం ఎంత గొప్పవాడు దేవుని దృష్టిలో. అలాగున దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు కనుక గొప్ప బిరుదును పొందుకున్నాడు. ఏం బిరుదు అది? విశ్వాసానికే తండ్రి అని. ఆ తర్వాత మనం ఇంకొక ప్రశ్న, ఆదికాండం 39వ అధ్యాయం అనగానే తీయకుండా చెప్పండి, ఎవరు గుర్తొస్తున్నారు? యోసేపు. వెరీ గుడ్. అది బైబిల్ చదివే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చదువుతున్న వాళ్ళు చెప్తున్నారు. ఆదికాండం 39వ అధ్యాయం అనగానే ఎవరు గుర్తొస్తున్నారు? యోసేపు. ఒకసారి 39వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. 39:9. అమ్మా, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. హల్లెలూయా. యవ్వన కాలంలో ఉన్న యోసేపు ఒక స్త్రీ ద్వారా శోధించబడ్డాడు, పాపానికి ప్రేరేపించబడ్డాడు, బానిస పని పిల్లోళ్ళలాగున్నాడు వాళ్ళ ఇంటిలో. చాలా అందంగా ఉంటాడంట యోసేపు, కానీ తన అందాన్ని పాపానికి ఎరగా వేయలేదు, కానీ ఎరగా వేసిన ఆమె దగ్గర తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు మంచి వ్యక్తివే అయి ఉండొచ్చు, కానీ ఎదుట వ్యక్తి ప్రవర్తన సరిగ్గా ఉందో లేదో జాగ్రత్త. పెళ్ళైనోళ్ళైనా అవనోళ్ళైనా సరే, ఆమె పెళ్ళైనావా ఈయన పెళ్ళి కానాయన. కొంతమంది యోసేపు పెళ్ళైనావు కనుక అట్టున్నాడు అని వంకర మాటలు మాట్లాడబాకండి. ఎక్కడ యోసేపు గురించి యవ్వనుడైన అప్పటికి యవ్వన అమ్మాయిలను ఎక్కడా పురికొల్పినట్లు లేదు అసలు. తన ప్రవర్తనే మనకు అర్థమైపోయింది అక్కడ. చాలా చక్కని మాట అంటాడండి. ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం కట్టుకుంటాను? ఎవరు చూడకపోతున్నా ఎవరు చూస్తున్నారు? దేవునికి భయపడటం అంటే పాపం చేయకుండా ఉండడం అండి. దేవునికి భయపడటం అంటే నీ బుద్ధి ఎప్పుడు తెలిసి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు. ఎప్పుడు చెప్పండి? ఒంటరిగా ఉన్నప్పుడు. ఒంటరిగా ఒక స్త్రీతో ఒక పురుషుడు మాట్లాడేటప్పుడు, ఒంటరిగా ఒక పురుషుడితో ఒక స్త్రీ మాట్లాడేటప్పుడు అప్పుడు తెలుస్తుంది. కొంతమంది కావాలని మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ అందరినీ నేను అంటలేదండి. నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటాను. ఏ చెడు ఆలోచన, దుష్ట ఆలోచన ఎక్కడ రాదు. ప్లస్ అలాంటి వాళ్ళు నాకు అనిపించారనుకో, కట్ చేసి పడేస్తాను వాళ్ళతో. మనుషులు కదా, రకరకాల వాళ్ళు ఉంటారు. అందుకని వాళ్ళని పగ చేసుకోను, కానీ వాళ్ళకి అర్థమయ్యేట్లుగా చేస్తాను. వాళ్ళే పరిశుద్ధతలోకి వచ్చేటట్టుగా ఉండాలి. వాళ్ళ ప్రవర్తన మారేట్లుగా మనము ప్రవర్తించాలి. జాగ్రత్త. భయపడటం అంటే అర్థం ఏంటో తెలుసా? పాపం చేయకుండా ఉండటమే. దేవునికి భయపడటం అంటే ఏంటి? ఎంత చక్కగా అంటున్నాడండి. వాళ్ళ అమ్మ నాన్న అక్కడ లేరు, తన వాళ్ళు ఎవరు అక్కడ లేరు. ఇప్పుడు ఆ మాట వింటే ఆ బానిసత్వ పని ఉండదు, చక్కగా బాగా చూసుకుంటుందామా కదా. పనివాడిలాగా ఉండాల్సిన అవసరత లేదు. పర్వాలేదు, జైలుకి వెళ్ళినా పర్లేదు, కానీ దేవునికి ఇష్టం లేని ఈ పని మాత్రం నేను చెయ్యను. ఉందా దమ్ము నీకు? తెగ చెప్పుకుంటున్నావుగా భక్తురాలని. బాప్తిసం తీసుకుంటే సరిపోదు, అది బహిరంగ సాక్ష్యం అంతవరకే. అంతరంగంలో మార్పున్నవాడే పాపానికి దూరంగా ఉంటాడు. అంతరంగంలో పరిశుద్ధత కలిగిన వాడే పాపానికి దూరంగా ఉంటాడు. పాపం చేయటానికి భయపడేవాడే దేవునికి భయపడేవాడు. భయపడుతున్నావా నువ్వు? ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు ఒంటరి సమయంలో ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి నీ రహస్య మంతనాలు? దేవుని ప్రజలకు ఏముండకూడదు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, దేవుని ప్రజలకు ఏముండకూడదు. కొంతమంది భార్య మాట్లాడే భర్తకు తెలియకూడదు, భర్త మాట్లాడే. నాకు చాలా కోపం వచ్చే విషయం ఏంటంటే, పెళ్ళి ఎందుకు చేసుకుంటారండి? అప్పుడు విడివిడిగా ఉండండి. ఎందుకు పెళ్ళిళ్ళు? పెళ్ళి అయిన తర్వాత భార్య మాట్లాడేది భర్తకు తెలియాలి, భర్త మాట్లాడేది భార్యకి తెలియాలి. ఒక సంఘటన నేను విన్నప్పుడు నాకు ఎంత బాధ కలిగిందంటే, ఆమె రిపోర్ట్ ఇస్తుంది అనమాట పెద్దలకి. ఏంటి అని అంటే, నా ఫోన్ తీసుకొని చూస్తున్నాడండి మా ఆయన అంటుంది. చూడకూడదా?
కేసు ఏందో తెలుసా? అదేంటే అసలు ఆయనకేం అధికారం ఉంది? నా ఫోన్ తీసుకొని చూస్తాడా? నాకొద్దు ఆయన. నాకంటూ స్వతంత్రత ఉంది, నా ఇష్టం. నా ఫోన్ అంటే ఆమె ఏదో ఫోన్లో వేరేగా ఉంది, దాని గురించి చెప్తే అసలు నా ఫోన్ ఎందుకు తీసుకోవాలి ఆయన? నా ఫోన్ ఎందుకు చూడాలి? భర్తలారా, స్వతంత్రంగా నీ భార్య చూడొచ్చా నీ ఫోన్ని? భార్యలారా, నీ భర్త స్వతంత్రంగా చూడొచ్చా? పిల్లలారా, మీ ఫోన్కి లాక్లు పెట్టకూడదు. లాక్లు పెట్టారంటే ఏదో ఉందని అర్థం. రహస్యం గదులు తలుపులు వేసుకొని లోపల మాట్లాడుతున్నారంటే ఏదో రహస్యాలు ఉన్న వాళ్ళు క్రైస్తవుడే కాదండి. మనం పత్రికలం. చెప్పండి, మనం ఎవరని చెప్పండి? అందరూ మనల్ని చదవాలి. చదివినప్పుడు ఎలా ఉందో దాన్ని బట్టి నువ్వు ఎంత భక్తురాలో అర్థమవుతుంది. కాబట్టి దేవునికి భయపడటం పాపానికి దూరంగా ఉంటాం. ఆశ్చర్యం ఏంటంటే పై బట్ట కూడా వదిలేసి పారిపోయాడంట. ఏం వదిలేసి? వస్త్రహీనుడై. అంటే ఏమంటారు దాన్ని? సగం వస్త్రాలతో. అంటే వాళ్ళ పద్ధతులు అప్పట్లో పైన ఒక వస్త్రం ఉండేదట, దాన్ని కూడా వదిలేసుకొని వెళ్ళి ఆమె ఏం చేసింది? దాన్ని జాగ్రత్త పెట్టుకొని అది ఆసరగా తీసుకొని ఆయన మీద నింద వేసింది. నిందనేది. అందుకే దేవుడు జైల్లో ఉన్నా కానీ యోసేపుకు తోడై ఉన్నాడు. తోడై ఉండడం మాత్రమే కాదు, అందరూ చూస్తూ ఉండగా ఆ దేశానికి ప్రధానిని చేశాడు. హల్లెలూయా. అది నీ స్థాయి. దేవుడు నిన్ను ప్రధాని స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు. నువ్వేం మురిగుండ్లో ఉండాలనుకుంటున్నావు. జైల్లోనే మొగుతానంటే ఎవడేం చేస్తారు? దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, కాలదనుకోవద్దు. దేవునికి భయపడటం అంటే అర్థం పాపం చేయకుండా ఉండడం. రహస్య జీవితాలు ఉండకూడదు. యవ్వనస్తులారా, మీ సెల్లలు పైకి మోగుతూ మీ అమ్మా నాన్న వినేటట్టు మాట్లాడుతున్నారా మీరు? వెరీ గుడ్. మాట్లాడే వాళ్ళ బట్టి. అమ్మా నాన్న లేకుండా బయటికి వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఎంతమంది? నైట్ నేను చాలామంది, ఒకసారి ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అసలు ఎంత దగ్గరికి వెళ్ళినా కానీ వినపట్ల. కొంతమంది దుప్పట్లు ముసుగేసుకొని లోపల ఫోన్ పెట్టుకొని ఉంటారు. అది అవసరమైందంటారు. మామూలుగా మంచి అయితే మామూలుగా మాట్లాడవచ్చు కదా. దుప్పటి ముసుగేసుకొని లోపల సెల్ ఉంటుంది అన్నమాట. ఏందబ్బా మెరుస్తుందని చూస్తే లోపల సెల్లో. ఒకవేళ ఇలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే నవ్వుకోవటాన్ని చెప్పట్లేదు, కానీ ఇది చాలా బాధాకరమైన విషయాలు. అదే నీ జీవితాన్ని నాశనం చేయబోతుంది. తర్వాత నీకు ఇప్పుడు ఆనందంగా ఉంటుంది పాపం. ఒక రహస్యమైన మంతనాలు చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇప్పుడు నీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది, మధురంగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా? చాలా భయంకరంగా ఉంటాయండి. నువ్వు రాలేవు, ఎవరు నేను బయటికి తేలేరు. బ్రతుకంతా అలాగ చేదుతోనే గడవటం, అలా ఉండటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవునికి భయపడటం అంటే అర్థం పాపానికి దూరంగా ఉండటం. రహస్యాలు అనేది ఉండకూడదు. ఏముండకూడదు? యవ్వనస్తులారా, జాగ్రత్త. మీ అమ్మకి తెలియకుండా, నాన్నకి తెలియకుండా ఫోనుల్లో ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? అలాగే స్త్రీలారా, పురుషులారా, పెద్దోళ్ళు కూడా ఇప్పుడేం తక్కువ కాదు. చాలామంది కుటుంబాలను కూల్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? భార్యలకు తెలియకుండా, భర్తలకు తెలియకుండా వేరే వ్యక్తులతో మాట్లాడుతూ నేనేం తప్పు చేయట్లేదు కదా. జాగ్రత్త. దేవునికి భయపడాలి మనం. దేవునికి భయపడేవాడిని దేవుడు కనుకరిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. భయపడటం అంటే అర్థం వణుకుతూ కూర్చోవటం అని కాదు. ఆయన మాటను గౌరవించటం, ఆయన చెప్పిన మాట వినడం, పాపం చేయడానికి భయపడడం. నోవహు కాలంలో నోవహు లోకమంతా పాపంలో మునిగిపోయినా కానీ దేవుడు చెప్పినట్లుగా చేసి నేను దేవునికి భయపడేవాడని నిరూపించుకున్నాడు కనుక కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు సౌకర్యవంతమైన తన జీవితాన్ని వదిలిపెట్టి పిలిచాడు. ఆయనే చూసుకుంటాడని మొత్తం దేవుని పిలిపికే లోపడి బయటకు వచ్చేసాడు. ఒక్కగానొక్క కొడుకు ఇవ్వయ్యా అంటే తను ఏదైతే వద్దు ఇవ్వు అన్నాడో దేవుని కోసం దాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడిన వ్యక్తి, విశ్వాసులకు తండ్రిగా దేవుని గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. అలాగే దేవునికి భయపడటం అంటే ఇదిగో రహస్య మంత్రాలు కాకుండా పాపాన్ని ఎవరైనా ప్రేరేపిస్తున్నప్పుడు అవసరమైతే అర్ధనగ్నంతోనైనా బయటికి పారిపోగాని పాపానికి లొంగిపోగాకు.
ప్రమాదంలో పడతావు, బయటికి పారిపో పాపం నుండి. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టుకుని, లేదంటే అవమానాలు పాలవుతావు. తర్వాత మనం చూస్తే మీకు గుర్తు చేస్తాను అంతే 2 విషయాలు. యెహోషువ అంటాడు కదా, మీరు ఎవరిని సేవించిన నేను నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవిస్తాము. మనుషులు తయారు చేసిన విగ్రహాలకు నేను మొక్కాలనుకోవట్లేదు. ఇశ్రాయేలులారా, మీరు భయపడి మొక్కాలనుకుంటే మొక్కుకోండి. నేను చావడానికైనా సిద్ధం. నా దేవునే నేను ఆరాధిస్తాను, నా కుటుంబం ఆరాధిస్తాం. అది దేవునికి భయపడటం అంటే. మనుషులకు భయపడకుండా, సమాజానికి భయపడకుండా దేవుని కోసం నిలబడటం, దేవుణ్ణే సేవించడమే నిజమైన భయం. ఆ తర్వాత ఇంకొక భక్తుడు ఉన్నాడు, మనందరూ తెలిసిన భక్తుడు యోబు. దేవునికి భయపడి చెడుతనాన్ని విసర్జించాడు అని దేవుని నుండి సాక్ష్యం పొందుకున్నాడు. ఎవరి నుండి సాక్ష్యం పొందుకున్నాడు? ఎవరు సాక్ష్యం చెప్పింది ఈ సాక్ష్యం? నాకు భయపడి చెడుని విసర్జించాడు. చూసావా సాతానా, ఛాలెంజ్. అబ్బా, ఆ మాట అంటే నాకు అనిపించింది, నా గురించి కూడా ప్రభు అక్కడ చెప్పాలి అలాగా. చూసావా ఎలిజబెత్ ఎంతమందిని శోధించడానికి పంపించినంత బాగా నిలబడిందో. దేవుడు అనుమతిస్తాడు కొన్నిటిని, ఎందుకంటే మనల్ని పరీక్షించడం కోసం. మనం శోధించబడ్డప్పుడు పాపం చేస్తున్నామని కాదండి, శోధనలో పడిపోవడం పాపం. ఏదైనా ఒక స్త్రీ వచ్చి ఒక పురుషుడితో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆమె చెడు ఆలోచనతో వచ్చి ఉండొచ్చు, కానీ ఇతనికి ఏ చెడ్డ ఆలోచన లేకపోవచ్చు. అర్థమైన వెంటనే ఏం చేయాలా? పక్కకు వచ్చేయాలా. ఇంకెప్పుడు వాళ్ళతో మాట్లాడకూడదు. పక్కగా ఉండమని కాదు, నీ ద్వారా వాళ్ళే మారాలా. అలాగే ఒక పురుషుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు అర్థమవుతుంది మాట్లాడే విధానం బాగాలేదని, వెంటనే వాళ్ళు మన ద్వారా మార్చబడాలి. మార్చబడకపోతే వాళ్ళకి దూరం అవ్వాలంతే. యోబు గురించి దేవుడు అంటున్నాడు, దేవుడే సాక్షి. చూసావా, నాకు భయపడి చెడుని ఎంత చక్కగా విసర్జిస్తున్నాడో. అంటే దేవునికి భయపడటం అంటే అర్థం ఏంటి? చెడును, అందరు చెప్పాలి, చెడును. పాస్టర్ గారు చెడు అంటే ఏంటండి అని అమాయకంగా అడగబాకండి, నాకంటే బాగా తెలుసు మీకు. చెడును విసర్జించడమే దేవునికి భయపడ్డాం. ఇంకొక మనందరూ తెలుసు దానియేలు గురించి మనం చూస్తే, రాజు ఆజ్ఞ ఉన్నా కానీ రోజుకు 3 సార్లు వెళ్ళి ఏం చేశాడంట? ప్రార్థన చేయకూడదని చెప్పాడు. కానీ ఏం చేశాడు? 3 సార్లు వెళ్ళి తన దేవుణ్ణి ప్రార్థన చేశాడు. అంటే మనుషుల చట్టానికి భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డాడు. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకమైన ఏ చట్టానికి అతను భయపడలా. చట్టం తెచ్చిపెట్టారు, ఎవరినే ప్రార్థన చేయాలా? 30 రోజులు రాజే దేవుడు. ఇంకా రాజు కాకుండా ఎవరైనా ఏ దేవుడికైనా ప్రార్థన చేశారా, తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాం? సింహాల బోన్లో. తెలిసి కూడా చట్టానికి భయపడకుండా దేవుడికే భయపడి, దేవుడిని గౌరవించి, దేవుడికి ఇవ్వాల్సిన స్థానం, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చాడు, అదే దేవునికి భయపడటం. ఈరోజు చాలామంది ఈ ఊరికనే భయపడిపడుతూ ఉంటారు. ఎగతాళి చేస్తున్నారండి బైబిల్ తీసుకొని వస్తే. దానికి కూడా కొంతమంది బైబిల్ తీసుకుంటారు, పక్కన వాళ్ళకి ఇచ్చి వచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. మన సంఘంలో అలాంటి వారు ఎవరు లేరు అనుకుంటున్నాను. బైబిల్ పట్టుకొని వస్తున్నారు అందరూ. దేవుని స్తోత్రం. బైబిల్ పట్టుకొని రండి, గర్వంగా పట్టుకొని రండి. నేను భక్తుడిని, యేసుబిడ్డని అని బైబిల్ అందరికి కనబడి పట్టుకురండి. యేసయ్య కులానికి మతానికి చెందినవాడు కాదు. ఎవరికి భయపడనక్కల పరిశుద్ధ గ్రంథం ఇది జీవితాలను మార్చేది, కుటుంబాలని కట్టేది, పాపాన్ని తొలగించేది, పరిశుద్ధపరిచేది ఈ గ్రంథం. ఇది పట్టుకొని రావడానికి సిగ్గెందుకండి? గర్వంగా పట్టుకురండి, గర్వంగా తీసుకురండి బైబిల్ని. చట్టానికి భయపడలేదు దానియేలు, దేవుని ఆజ్ఞకే ఎక్కువగా భయపడ్డాడు. మనం కూడా ఎవరికి భయపడాలి? దేవునికి, దేవుని ఆజ్ఞలకు భయపడారు. లాస్ట్ ఒక విషయం చెప్పి ముగించేస్తాను. షడ్రక్ మేషక్ అబేద్నెగో మనందరికీ తెలుసు కదా. వీళ్ళు కూడా ఏం చేయాలి? బంగారు ప్రతిమను ఒకటి తయారు చేసి ఏం చేశారంట? అందరూ దీనికే మొక్కాలి అని చెప్పారు. అయితే వీళ్ళు ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేశారు? మేము ఆ బంగారు ప్రతిమకు మేము నమస్కరించలేము అని చెప్పారు, మేము సేవించమన్నారు. అయితే మిమ్మల్ని ఎక్కడ పడేస్తాం? ఎవరైనా అలా చేయకపోతే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తామన్నారు? బంగారంతో చేయబడిన ఈ పెద్ద ప్రతిమే దేవుడు, ఈ దేవునికి ఆరాధించకపోతే తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడేస్తాం. అగ్నిగుణంలో అయినా పడతాం, కానీ మా దేవునికి వ్యతిరేకమైన పని మేము చెయ్యం. అది దేవునికి భయపడటం అంటే.
నువ్వెంత భయపడుతున్నావు దేవునికి ఒకసారి పరీక్ష చేసుకో. ఒకసారి పరీక్ష చేసుకో. దేవుని ఎదుట భయపడటం అంటే పాపం చేయకుండా ఉండడం. దేవుని ఎదుట భయపడటం అంటే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించటం. దేవుని ఎదుట భయపడటం అంటే ఆయన గౌరవించటం. పిరికోళ్ళలాగా వనకటం అని అర్థం కాదు. ఆయన గౌరవిస్తూ అన్ని విషయాల్లో ఆయన సంధిలో పార్టిసిపేట్ చేస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ పాపం చేయడానికి భయపడుతూ దేవుని కోసం రోషంగా బ్రతకడమే దేవునికి భయపడటం. మరి నీ సంగతి ఏంటి? దేవునికి నిజంగా భయపడుతున్నావా? ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నిటిని ఒక్కసారి నువ్వు రివీల్ చేసుకో. నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నావా? ప్రియులారా, జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? ఆయనకు భయపడు వారందరికీ రక్షణ కలిగి చేయటానికి. ఆయనకు భయపడితే కనికరం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ మోకరిద్దామా? అందరూ మోకరిద్దాం. ప్రభువా, నేను అనుకుంటున్నాను బైబిల్ చదివితే ప్రార్థన చేస్తే చర్చికి వస్తే నీకు భయపడటం అని. కాదు కాదు ప్రియులారా, ఒక్క వాక్యం చదివి ప్రార్థన చేసి చర్చికి వస్తే దేవునికి భయపడటం కాదు. దేవునికి భయపడటం అంటే ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయటం. ఆయనకు భయపడటం అంటే పాపం చేయకుండా పాపం నుండి పారిపోవడం. ఆయనకు భయపడటం అంటే చెడును అసహించుకోవడం. ఆయనకు భయపడటం అంటే చట్టాల కంటే దేవుని ఆజ్ఞలే ఎక్కువ అని అర్థం చేసుకోవడం. ఆయనకు భయపడటం అంటే దేవుని కోసం యథార్థంగా నిలబడటం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండానికి భయపడలేదు, కానీ దేవునికి మాత్రమే భయపడ్డారు. నువ్వు దేనికి భయపడుతున్నావు? ఒక్కసారి పరీక్ష చేసుకో. యేసయ్యా, నేను నీకు భయపడాలి, నేను గర్వపడక భయపడాలని ఈరోజు నాతో మాట్లాడా. నాలో నా విధేయతలు మీరు తొలగించండి ప్రభువా. దేవా, లోతు, నిజంగానే లోతు జీవితం ఎంత భయంకరమైంది. దేవుడు చెప్పింది చేయటం కాదు, అభిషిక్తుడైన వ్యక్తి చెప్పింది చేయాలనుకోవటం కాదు, తనకు నచ్చింది ఎన్నుకొని వెళ్ళిపోయి ఎన్ని ఛాన్స్లు ఇచ్చినా కాలదన్నుకొని తుదుకు భయంకరమైన జనాంగానికి తండ్రి సిగ్గుచేటుగా ఉంది ఆ మాట చెప్పుకోవటానికి కూడా. అయ్యో, ఆ స్థితిలోకి మేమెవ్వరం నేను అని పలుకుదామా? ఎవరో గురించి కాదు. నేను ఆ స్థితిలోకి ఎన్నడూ నెట్టివేయబడకూడదయ్యా. నన్ను దీవించండి, నాలో అపవిత్రతను తొలగించండి. నిజంగా నీకు భయపడే వ్యక్తిగా నేను ఉండాలి. నన్ను దర్శించండి ప్రభువా అని అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, నేను నీకు భయపడే వ్యక్తిగా ఉండాలి. ఈ మాట చెప్పండి అందరూ. యేసయ్యా, నేను నీకు భయపడే వ్యక్తిగా ఉండాలి, నీకు భయపడే వ్యక్తిగా ఉండాలి అనగా నీ పిలుపుకు నేను లోబడాలి, నువ్వు చెప్పిన మాటకు నేను లోబడాలి. నాకు ఇష్టమైన దేన్నైనా నీ కోసం వదులుకోవడానికి నేను సిద్ధపడాలి. ప్రభువా, ఇదిగో ఒక చట్టాల కంటే నీ ఆజ్ఞలే ఎక్కువగా నేను ప్రేమించాలి, చెడును అసహించుకోవాలి ప్రభా, పాపానికి దూరంగా పారిపోవాలి. రహస్య జీవితం అనేది నాకు ఎక్కడ ఉండకూడదు. నేను నీకు భయపడే వ్యక్తిగా ఉండాలి. నా భర్త నీకు భయపడే వ్యక్తిగా ఉండాలి. నా భార్య నీకు భయపడే వ్యక్తిగా ఉండాలి. నా కొడుకు నీకు భయపడే వ్యక్తిగా ఉండాలి. నా కూతురు నీకు భయపడే వ్యక్తిగా ఉండాలి. మా కుటుంబం అంతా నీకు భయపడే వ్యక్తులుగా ఉండాలి. మా సంఘం అంతా నీకు భయపడే వ్యక్తులుగా ఉండాలి ప్రభువా. నేను నీకు భయపడే వ్యక్తిగా ఉండాలి. చెప్పే మాట, నేను నీకు భయపడే వ్యక్తిగా ఉండాలి. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు కృతజ్ఞతలు. ఆరాధన ఆదినంతవరకు మీరు అధ్యక్షత వహించి నడిపించినందుకు మీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాము తండ్రి. అయ్యా, విన్న వాక్యాన్ని హృదయాల భద్రపరచుకోవాలి. చాలాసార్లు మేము రోజు బైబిల్ చదువుతున్నాంలే, రోజు ప్రార్థన చేస్తున్నాంలే, రోజు చర్చికి వెళ్తున్నాంలే అనుకుంటున్నాం, కానీ ప్రభువా, నీకు భయపడుతున్నామా లేదా అని ఈరోజు పరీక్ష చేసుకునే మంచి అవకాశం మాకు ఇచ్చారు ప్రభువా. అయ్యా, నిజంగా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఎక్కడ దారి తప్పిపోయారో, భయపడుతున్నానని చెప్పుకుంటూ ఎవరిని ఒకరికొకరు మోసం చేసుకుంటున్నారో బుద్ధి తెచ్చుకొని నీకు భయపడే వారిగా ఉండు. రహస్య జీవితాలు కాకుండా బహిరంగమైన మంచి సాక్ష్య జీవితాలు కలిగి ప్రభువా, చెడును అసహించుకుంటూ నీ ఆజ్ఞలకు లోబడుతూ, అయ్యా, అగ్నిగుండమైనా సరే పర్వాలేదు కానీ నీకే భయపడే వ్యక్తులుగా ఉంటూ, అయ్యా, లోక చట్టాల కంటే నీ ఆజ్ఞలకే ఎక్కువగా భయపడుతూ, అయ్యా, పాపానికి దూరంగా పారిపోతూ, అయ్యా, మాకు ఇష్టమైన దాన్ని కూడా నీ కోసం వదులుకుంటూ నీకు భయపడే వ్యక్తులంగా జీవించే కృపను మా అందరి మీద కుమ్మరించండి. లైవ్లో వింటున్న ప్రతి సహోదరుడు సహోదరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ సంఘాన్ని ఇంకా అభివృద్ధిపరచిన ఉజ్జీంపచేయండి. జరగవలసిన 2వ ఆరాధన సండే స్కూల్లో మీరు ఉండండి. తదుపరి జరగబోతున్న బలారాధనలో కూడా ఉండి మీరే నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం అలాగే ప్రార్థనలో ఉందా?